హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మొన్ననే అన్నవరం వెళ్ళి వచ్చామండి. సో ఇల్లంతా గందరగోళంగా ఉన్నదనమాట. బట్టలన్నీ అలా ఇలా పడి ఉండాలి. అయితే ఇవన్నీ సర్దుకోవడం, ఇవన్నీ పనులున్నాయి. నార్మల్ రొటీనే. బట్ ఏంటంటే ఒకసారి బయటకు వచ్చేసరికి మంచు పడుతున్నదండి. అంటే 5:15 ఇందాక మీకు చూపించాను చూసారా, అప్పుడు నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. కొంచెం కొంచెం వెళ్తురు వస్తుంటే ఇప్పుడు 6 చిల్లర అవుతుందన్నమాట. మంచు పడుతున్నది. అయితే ఒక్కసారి మంచు పడుతుంటే చూడడం నాకు చాలా ఇష్టం అండి. వీధి దగ్గర అయితే ఆవులు ఇవన్నీ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక రైల్వే ట్రాక్ ఉన్నదండి. అంటే ట్రైన్ వెళ్తుంటే అసలు మనుషులకు కనిపించట్లేదు. ఇలాంటి వ్యూ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో మీకు కూడా నచ్చుతుందేమో అని చెప్పేసి చిన్నగా షేర్ చేశాను అనమాట. మరి ఏం చేస్తామండి, మనం ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో మనకుండే సరౌండింగ్స్ తోటే మనం మోటివేట్ అవ్వాలండి. వాటికి చూసే నేచర్కి బట్టి మనం మోటివేట్ అవ్వాలండి. ఎందుకంటే ఊరు తెల్లవారితే మనకి లేనిపోయిన ఆలోచనలన్నీ మైండ్లో స్టఫింగ్గా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ బ్రెయిన్లోంచి తీసేయాలండి. ఇలాగా నేచర్తో కానీ, లేదు మీకు అంత సమయం కుదరట్లేదంటే మనకి ఎలాగో ఇంటి పనులతోటే మనం బిజీ అయిపోతాం కదండి. ఏవైనా బుక్స్ చదవడం కానీ, లేకపోతే ఏవైనా మీకు టీవీ సీరియల్ చూడాలి అనిపిస్తున్నది, ఇలాంటివి ఏవైనా అంటే మన కోసమని కొంచెం ఫ్రీ టైం మనం కేటాయించాలండి. అప్పటికే మనం మోటివేట్ అవుతాం అనమాట. లేదంటే ఎప్పుడు పనులు ఉంటాయనుకోండి, మీరు అస్సలు డల్ అయిపోతారనమాట. కాబట్టి కట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇంట్లో అయితే దీపారాధన చేసిన తర్వాత ఏంటోనండి ఇంటికైతే చాలా మిస్ అయ్యాను. వెళ్ళింది నేను 3 నుంచి 4 రోజులు మాత్రమే. బట్ దీపారాధన చేయడం ఇవన్నీ కూడా చాలా మిస్ అయ్యాను అనమాట. నాకు పూజ చేయడం అంటే ఇష్టం అండి. మెయిన్గా అంటే గంటల కొద్దీ దేవుని గుడి దగ్గర అలాగుండను. అలంకరణ చేసిన తర్వాత అయితే రోజంతా దేవుని గుడి కళగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పాను. సో కట్ చేస్తే ఇక్కడ చూడండి, మంచం నిండా ఉన్న బట్టలు ఇవన్నీ ఉతికినవేనండి. వచ్చిన తర్వాత ఉతికేసాను. అండ్ కొన్ని అయితే సర్దుకోవాలి, మరికొన్ని డిస్కట్ చేసుకోవాలన్నమాట. ఇవాళ రేపు ఏంటంటే పిల్లలకి బోల్డ్ బట్టలు అయిపోయాయండి. పూర్వం అలాగుండేది కాదు. ఉండండి, ముందుకు ఆ విషయం మాట్లాడదాం. ఇప్పుడంటే టిఫిన్లోకి వచ్చేసి దిబ్బరొట్టి వేసేసానండి. అండ్ సాంబార్ గుండ కూడా నిండుకుంది. ఈ రోజు సాంబార్ చేయమన్నారు అనమాట. వెజిటబుల్స్ అన్ని తీసుకొచ్చాను కాబట్టి అన్ని వెజిటబుల్స్ మనకు ఉంటే సాంబార్లో బాగుంటుంది కదా. సో ఈరోజు సాంబార్ గుండ కూడా నిండుకుంది, అది కూడా చేసేసానండి. అయితే ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం కదా, మనకి మనమే మోటివేట్ చేసుకోవాలని చెప్పేసి. దానికోసం మనం పెద్దగా బుక్స్ చదివి ఎక్కర్లేదండి, లేకపోతే ఏదో పెద్ద క్లాసులు మనం తీసేసుకోక్కర్లేదండి. మన కోసం మనం కొంచెం టైం తీసుకోవాలన్నమాట. ఒక రోజులోన నచ్చిన బట్టలు వేసుకుంటున్నావా, లేదు అని అంటే ఒక్కొక్కసారి మనకేంటంటే పనులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకొని కూడా మనం డల్ అయిపోతూ ఉంటామండి. మీరు రిలేట్ అవుతున్నారా లేదా కింద కామెంట్ చేయండి. అలాంటప్పుడు మీరు అస్సలు వరి అయ్యారంటే ఒక్క పని కూడా చేయలేరనమాట. ఇది సహజంగా చెప్పడం అంటే చాలా ఈజీ అనండి. బట్ ఏంటి మనకు అనిపిస్తుందంటే మనమే కదా అన్ని చేసుకోవాలి, ఇంకెవరు వచ్చి మనకి చేస్తారా అని చెప్పేసి. అలాగెప్పుడు కూడా అంటే అలాగ అనుకున్నారంటే మీరు ఒకళ్ళ మీద మీరు డిపెండ్ అయిపోయినట్టే. అలా కాకుండా కొంచెం కొంచెమే మీరు పని చేసుకోండి. ఆ తర్వాత మిగతా పనులు కొంచెం టైం తీసుకొని చేసుకోండి. either మీకు ఏమైనా టీ కాఫీ అలవాటు ఉందనుకోండి, అలా చిన్న కప్ పట్టుకొని తాగండి. అప్పుడే రిలాక్స్ అయిపోతారనమాట. ఈ మధ్యనే నేను 90s కిడ్ బయోపిక్ అని చెప్పేసి శివాజీ గారితో ఒక సిరీస్ చూసానండి. నేనైతే చాలా రిలేటెడ్ అయిపోయాను అనమాట. మీరు చూడలేదు అంటే ఒక్కసారి చూడండి. మన చిన్నప్పుడు సంగతులన్నీ హ్యాపీగా గుర్తుకొచ్చేస్తాయి అనమాట. బూమర్ కొంటే అమ్మ తిట్టడం, అలాగే అంటే చేతికి ఒక పావలవ 10 పైసలు ఇచ్చేస్తే చాలండి, పరిగెట్టి వెళ్ళేసి దగ్గరలో ఉన్న దుకాణంలో హ్యాపీగా కొనేసుకోవడం అనమాట. ఇవాళ రేపు రోజుల్లో ఆ మెమరీస్ అస్సలు లేవన్నమాట. చెప్పాలంటే గోల్డెన్ డేస్ అని చెప్పుకోవాలి. ఇవాళ రేపు అన్ని ఆన్లైనే. అసలు పావలా ఏంటి 50 పైసా కూడా ఇవాళ రేపు చల్లట్లేదన్నమాట. సో కట్ చేస్తే అక్కడ సాంబార్ కూడా అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మీతో ఒక వస్తువు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా వంటింట్లోకి అయితే కుక్వెల్ కంపెనీది ఒక బ్లెండర్ తీసుకున్నానండి. ఆల్రెడీ నా దగ్గర వెట్ గ్రైండర్ ఉన్నది అండ్ మిక్సర్ కూడా ఉన్నది. బట్ ఇదేంటంటే బోల్డ్ అనే జార్లు వచ్చాయి. అండ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా. సో ఆ విధంగా అయితే నేను ముచ్చటపడి తీసుకున్నాను. ఇది వచ్చేసి 2200 రూపాయలు తీసుకున్నారండి. అండ్ ఒక 5 జార్లు వచ్చాయి, 3-4 బ్లేడ్స్ వచ్చాయండి. ఏంటంటే జ్యూసర్కి వేరే ఒక బ్లేడ్ ఉంది, పౌడర్ ఐటమ్స్ ఒక బ్లేడ్ అంటే వేరే ఒక బ్లేడ్ ఉంది, అండ్ పచ్చడి ఐటమ్స్ కి కూడా వేరేగా ఉన్నదనమాట. మీకు మాట చెప్పేదా, నేను 2
అంటే బ్లేడ్లు పక్కన పెట్టాను, మిగతావన్నీ డొక్కులో పెట్టి దాచేసానండి. కొత్త వస్తువులు తేవడం ఎంత ఇష్టమో అలాగే వాడే ముందర అమ్మో కొన్నాళ్ళు దాచుకుంటానని చెప్పేసి ఉంచేస్తూ ఉంటాం మనలాంటి హౌస్ వైఫ్లో. సో కట్ చేస్తే ఇది వచ్చేసి ఓట్లు కూడా మా ఇంట్లో 50-50 వేశారండి. కొంతమంది అన్నారు ఫోన్లే సరదా పడుతున్నారు కదా తీసుకొని అని చెప్పేసి, మరి కొందరు అన్నారు ఇదేవైనా పాడ్చి అప్పుడు నీ పని చెప్తానని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మా ఊర్లో ఇది మేబీ అంటే రిపేర్కి వస్తే అవ్వదేమో, అంటే కొన్ని సదుపాయాలు అయితే మా ఊర్లో లేవండి. బట్ నేనేంటి దమాయించానంటే ఆన్లైన్లో మరొక జార్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నానమాట. కానీ మార్నింగ్ సాంబార్ గుండా అండ్ ఆనపకాయ వడియాలు కూడా ఇప్పుడు నెక్స్ట్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా నేను ఈ బ్లెండర్లోనే చేసి, మనకి ఒక కొత్త వస్తువు వచ్చింది అనుకోండి దాంట్లో అన్ని వంటకాలు చేసేద్దాం అని చెప్పేసి లేనిపోయిన ఇంట్రెస్ట్ అయితే మనకి వచ్చేస్తుంది. సో బ్లెండర్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఇందులో యాడ్ చేసేసాను కదండి. అయితే ఈ రోజు నేను చెప్పాను కదా ఆనపకైతే పచ్చడియాలు చేశానండి. అంటే పూర్వం మనకి ఎండ ఉండేది, అంటే బయట ఆరబెట్టేందుకు ప్లేస్ ఉండడం, ఎండ పడడం ఇవన్నీ ఉండేవండి. ఇవాళ రేపు బట్టలు ఆరేసుకుందుకే మనకి ఎండ అనేది దొరకట్లేదు. సో పచ్చడియాలు చేశాను. ఇది మా అత్తగారు చేసేవారు అనమాట, అండ్ మా నాన్నమ్మ కూడా చేసేది. సో ఇది ఒక ట్రెడిషనల్ వంటకం అనుకోండి. సో ఇది మీరు ఒకవేళ అంటే బ్రేక్ఫాస్ట్ లో తినాలనుకున్న వడల్లాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఏం చేశానంటే ఆనపకాయ అంటే మిక్సీ పట్టేసాను అనమాట. అండ్ దానికి ఏంటంటే వాటర్ అంతా డ్రైన్ చేసేసాను. అండ్ మార్నింగే కొంచెం మినపప్పు కూడా నానబెట్టేసానండి. సో అది కూడా నేను పేస్ట్ చేసేసాను. ఒకవేళ మీకు డీప్ ఫ్రై నచ్చట్లేదు అనిపిస్తే మీరు తవా ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కొంచెం టైం టేకింగ్ అండి. ఈ సాంబార్కి దీనికి అంటే కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇది చేశాను. అండ్ ఇంకొకటి బ్లెండర్ వచ్చింది కదా, సో దీంట్లోనే అన్ని రకాల వెరైటీలు చేసేద్దని చెప్పేసి సరదా పడ్డాను, కానీ చాలా టైం పట్టిందండి. అండ్ మరి ఈ రోజే లంచ్ అయిపోయిన వరకు అయితే ఇంకేంటి పనులు అయితే నేను పెట్టుకోలేదండి. వంటింట్లోనే చాలా టైం అయిపోయింది. అండ్ స్టార్టింగ్ లో మీకు బట్టలు బోల్డ్ కనబడ్డాయి కదా, అవన్నీ నేను కొన్ని మడత పెట్టాను. అండ్ ఎక్కడికైనా వెళ్ళామంటే బట్టలన్నీ తీసుకొని ఎంచుకొని బ్యాగ్లో సర్దుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఉతకడం అండ్ బ్యాగులన్నీ సర్దుకోవడం, ఆ తర్వాత బట్టలన్నీ ఎక్కడక్కడ దాచుకోవడం అంటే బోల్డ్ పనులండి. అది ఒక్క రోజులో ఎంత చక్కగా సర్దేశాను కానీ ఇప్పుడు తీసినవన్నీ మళ్ళీ పెట్టంటే తలనొప్పి పైన పని అనమాట. సో కట్ చేస్తే ఇక్కడ చూడండి ఆనపకాయ వడియాల్లోన కొంచెం హింగు యాడ్ చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మిగతా అంతా ప్రాసెస్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేసాను. ఆయిల్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి హీట్ ఎక్కిన తర్వాత వడలు అయితే వేసేసానండి. ఇవి మనకి లోపల చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి పచ్చి ఉండకుండా చూసుకోవాలన్నమాట. లేకపోతే పచ్చి ముద్దలు పచ్చి మినపప్పు ముద్ద తిన్నట్టుగా ఉంటుందన్నమాట. చూసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ సగ్గుబియ్యం వడియాలు వచ్చేసి మొన్న విజయనగరం నుంచి పట్టుకొచ్చాను అనమాట. సో ఎలాగో డీప్ ఫ్రైకి తవా పెట్టాను కాబట్టి ఒడియాలు కూడా వేయించేసాను. ఇప్పుడైతే అచ్చమైన తెలుగింటి థాళీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రోజు నా కోసం అయితే పచ్చడియాలు అండ్ సగ్గుబియ్యం వడియాలు, అలాగే వేడి అన్నట్లో కాస్తంత సాంబార్ వేసుకుంటే, మరి కూర ఏంటి చేయలేదండి. ఆల్రెడీ మనకి సాంబార్లో ఎక్కడలేని కూరలు ఉన్నాయి, అలాగే పచ్చడియాలు కూడా ఉన్నాయి కదా, మరి ఇంకేంటి కావాలి చెప్పండి. అలా సాంబార్ కలుపుకుంటుంటే ఇల్లంతా సాంబార్ గుండా వాసనే ఉన్నదండి ఇప్పటికీ కూడా. అండ్ కొంచెం అలా నెయ్యి వేసుకోండి, సాంబార్ అన్నట్లు మరి ఏంటి అక్కర్లే కొంచెం. సో సరేనండి, ఇవాటి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ రోజు లంచ్లో ఏం చేశారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.